అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయాలు ప్రజలందరికీ ఆదర్శనీయమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆత్మకూరు బస్ స్టాండ్ సెంటర్లోని శ్రీరాములు విగ్రహానికి మంత్రి నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వాసులు మహాలక్ష్మి గురవయ్యకు జన్మించిన శ్రీరాములు మద్రాసులో ప్రాథమిక విద్యను అభ్యసించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. గాంధీ హితబోధలు సహచరత్వంతో ప్రత్యేక ఆంధ్ర కోసం నిరాహార దీక్ష చేసి అసువులు బాశారని మంత్రి నారాయణ గుర్తు చేసుకున్నారు. డిసెంబర్ 15, 1952వ సంవత్సరంలో 52 రోజుల ఆమరణ నిరాహార దీక్ష పొట్టి శ్రీరాములు మరణించారు. వర్ధంతి సందర్భంగా వారికి నివారణలు అర్పించడానికి ఈరోజు అటు కలెక్టర్ గారు, మాజీ మేయర్ అజీజ్ గారు మరియు అనేక మంది నాయకులు వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉండే ఈ యొక్క స్టాచ్యూ దగ్గర వారికి నివారణలు అర్పించడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా తన ప్రాణాలను అర్పించాడు. 58 రోజులు నిరాహార దీక్ష తీసి తన ప్రాణాలు అర్పించిన సందర్భంగా ఆ రోజు భాషా ప్రయుక్త భాషలను బేస్ చేసుకొని రాష్ట్రాన్ని విభజించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం. ఆ విధంగా మనం మద్రాసు నుంచి ఈ తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అంతకుముందు అందరినీ మద్రాసీలు అనేవాడు. అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలంటూ ఏర్పడిన దానికి కారణం ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడలో నడిచారు. సబర్మతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటాం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో ఈ స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా కృషి చేశారు. ఇంకా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు ఈవినింగ్ విజయవాడలో కూడా 6 గంటలకు యాక్చువల్గా మీటింగ్ ఉంది. యాక్చువల్గాను ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఆ ఏరియాను కూడా వారి గుర్తు కోసంగా దాన్ని డెవలప్ చేస్తారు. ఈ వర్ధంతి సందర్భంగా వారికి గారు వర్ధంతి రోజున ఈరోజు నెల్లూరు జిల్లాలో గౌరవ మంత్రి గారు మిగతా అందరూ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. గౌరవనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు లైఫ్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. అతని ద్వారా చేసిన త్యాగం మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆ వాల్యూస్ మనం ముందుకు తీసుకొని రావాలి. బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, షెడ్యూల్ క్లాస్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ వాళ్ళ కోసం పని చేయాలి. తర్వాత ఒక మిషన్ మోడ్లో ఒక ప్రజల సేవల కోసం పని చేయాలి. అతని లైఫ్ నుంచి మనం నేర్చుకున్నాము. గత 3-4 నెలల నుంచి కష్టపడి మొత్తం అడ్మినిస్ట్రేషన్ పని చేస్తున్నాయి. ఈరోజు కూడా సాయంత్రం మేము అక్కడికి అతని సొంత ఊరికి వెళ్ళడం జరుగుతున్నాయి. పైన నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన నిర్దేశాల ప్రకారం ఆ ప్రాంతంని కూడా నారాయణ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఒక హాలిస్టిక్ సమగ్ర అభివృద్ధి ఆ ప్రాంతంకి ఎలా చేయాలి, దీనికి కూడా ఒక నివేదిక తయారు చేసుకొని తొందరగా గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి రోజు. మనం అది ఆలోచించేసి ఆ వాల్యూస్ని అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి, ప్రజల కోసం ఎలా పని చేయాలి.